మీరు చూస్తున్నది ఎస్వీ మీడియా ఛానల్. ఆల్ న్యూస్ వన్ ప్లేస్, పర్ఫెక్ట్ న్యూస్. దేవరతో ఎన్టీఆర్ ఊచకోత, నందమూరి బిడ్డ మజాక. అమెరికాలోని బియాండ్ ఫస్ట్ లాస్ ఏంజల్స్ థియేటర్లో దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ తిలకించారు. దివంగత ఎన్టీఆర్ నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా దేవర చిత్రం విడుదల. పాటలు, ఫైట్స్ తో పాటు దేవర చిత్రం అత్యద్భుతంగా ఉంది. దేవర చిత్రం సంబరాల్లో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్, నందమూరి తారక రామారావు, దివంగత శ్రీదేవి కుమార్తె జాహ్నవి హీరో హీరోయిన్లు నటించిన దేవర ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అమెరికాలోని అత్యున్నత థియేటర్లో ఒకటైన బియాండ్ ఫస్ట్ లాస్ ఏంజల్స్లో థియేటర్లో దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ తిలకించారన్నారు. ఈ నేపథ్యంలోని నగరంలోని సంగం సరత్ థియేటర్ ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది. గ్రేటర్ విశాఖ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ, దేవరాతో ఎన్టీఆర్ ఊచకోత, నందమూరి బిడ్డ మజాక. దివంగత ఎన్టీఆర్ను పూర్తి స్థాయిలో పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్కు నటనలో తిరుగులేదన్నారు. దేవర చిత్రం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారని తెలిపారు. చిత్రంలోని పాటలు, పోరాట సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని తెలిపారు. 5 భాషల్లో నిర్మితమైన తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. గురు వెనకరా, గురు ఇంక వెనకరా. కొట్రా తమ్ముడు, ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ సినిమా అద్భుతంగా దేవర ప్రదర్శన జరుగుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాక్ అద్భుతంగా వచ్చింది. ఇవాళ ఎన్టీఆర్ గారు కూడా లాస్ ఏంజల్స్ బియాండ్ ఫస్ట్ థియేటర్లో, ప్రపంచం గురించి థియేటర్లో సినిమా ప్రదర్శించబడుతుంది లాస్ ఏంజల్స్లో. మరి అది ఒక ఎన్టీఆర్కే సాధ్యం. నందమూరి బిడ్డ మజాకని అడుగుతున్నారు. ఈరోజు ఎంతమంది ఉన్నా సరే ఎన్టీఆర్ స్టామినాని ఎవరు బీటౌట్ చేయలేరు. వాళ్ళు ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆరాధ్య దైవుడైన నందమూరి తారక బిడ్డ మనోడు ఎన్టీఆర్. అందువల్ల తాత తగ్గ మనోడు అనిపించుకున్నాడు. డెఫినెట్గా చేతులు సృష్టించిపోతుంది. ఈ దసరాకి ఇంత ఓచ కోత. అసలు సినిమా చూస్తే మొదటి ఫేమ్ నుంచి 3 గంటల సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రజలు కూడా ఎవరు లెగలేదు. క్లాప్స్, ఫైట్స్ కానీ, సీన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్స్ అదిరిపోయింది. కొరటాల శివ మరో సినిమా అద్భుతం చేశారు. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, మ్యూజిక్, అనురాగ్ అదరగొట్టాడు. ఈ బీజిఎం మామూలుగా లేదు. దాన్ని ఒకటే పిలిపిస్తాను, ఎన్టీఆర్ని బీట్ చేసి మనగాడు పుట్టలేదు, రాలేరు కూడా. అది ఒక ఎన్టీఆర్. ఇవాళ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే ప్రపంచం సృష్టిస్తారు. అందువల్ల నేను ఒకటే పిలిపిస్తాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ, ఎన్టీఆర్ మన ముద్దు బిడ్డ, నందమూరి తారక నిజమైన అసలైన వారసుడు ఎన్టీఆర్. అందువల్ల ఈ సినిమాని ప్రేక్షకుల ఆదిశ అందరికీ అభినందనలు తెలియజేస్తాను.
ఈ సినిమాని రికార్డ్ బ్రేక్ చేసి మన స్టామినా మరొకటి నిరూపిద్దాం. ప్రపంచ దగ్గర అమెరికాలో, లాస్ ఏంజల్స్లో, బియాండ్ వెస్ట్లో ప్రదర్శిస్తుంటే నిజంగా మన కాలేజ్ వేసుకోవాలి. ఇప్పుడు దాకా ఏ హీరో సినిమా పడలేదు, అది ఒక ఎన్టీఆర్ సినిమా పడింది. అది చాలా ప్రెస్టీజియస్ థియేటర్ బియాండ్ వెస్ట్ లాస్ ఏంజల్స్లో. అందువల్ల ఈ సినిమాని ఓచుకోవచ్చు, ఎవరు ఆపలేరు. ఇప్పటికైనా సరే ఫ్యాన్స్ అందరినీ కోరుతున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ అందరూ విజయం చేయండి. ఈ సినిమా మన తెలుగు జాతి సినిమా మనం చేస్తాను. జై ఎన్టీఆర్.